నా పేరు శివప్రశాంత్, భద్రాచలం, సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. నిరుపేదలైనటువంటి వారిని గుర్తించి, స్థలం లేని వారికి స్థలం గుర్తించి, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానీ అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అనేక సందర్భాలలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలనీలలో ఉన్నటువంటి అద్దెకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కట్టినటువంటి ఎయిమ్స్ కాలనీ కానీ అట్లాగే మలబోజ్ చెరువు కానీ ఇతర సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలకు ఎవరుతున్నారో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఈరోజు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి 2-3 ఇళ్ళు ఉన్నా కానీ ఇస్తూ ఉన్నారు. అట్లాగే వరద బాధితులకు ఇస్తామని చెప్పేసి ఒక పక్క చెప్పారు, కొంతవరకు ఇచ్చారు, సంతోషమే. కానీ ఇతర సంబంధించిన దాంట్లో కాలనీలలో అద్దెలు కట్టుకోలేక 3,000 నుంచి 10,000 వరకు అద్దెలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలు మీరు ఎందుకు గుర్తించట్లేదు అనేది సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ పిఓ గారు కానీ అట్లాగే మన సబ్ కలెక్టర్ ఆఫీస్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ అట్లాగే ఎంఆర్ఓ గారు కానీ ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించాల్సినంత అవసరం ఉంది, గుర్తించాల్సినంత అవసరం ఉంది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులైన అందరికీ కూడా స్థలం లేని వారికి స్థలం కేటాయించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇచ్చినటువంటి వరద బాధితులకు ఎవరైతే ఇచ్చినటువంటి స్థలాలు ఇల్లు ఎత్తున్నాయో అవి మొత్తం కూడా గుత్తాగా మొత్తం కూడా అమ్ముకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ అమ్ముకునే దాంట్లో ఎవరైతున్నారో నిజంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఒక్కసారి మళ్ళీ వెళ్ళి అధికారులు చెక్ చేయాల్సినంత అవసరం ఉంది. ఖచ్చితంగా వెళ్ళి గుర్తించాల్సినంత అవసరం ఉంది. ఎవరైతే లేకుంటుంటారో నిర్దాక్షిణంగా తీసేసే నిరుపేదలకు కూడా పంచాల్సినంత అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ రోజుతో ఒక రోజుతో ఆగేది కాదు. ఎందుకంటే నిరుపేదలకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క 30-40 మందే కాదు, ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకలు అట్లాగే మన సమస్య మనం చెప్పుకోకుండా ఉంటే ఈరోజు అధికారులు మొత్తం కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి అందరం రోడ్డు ఎక్కాల్సిందే, ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే. దానికి ఇప్పుడు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ మద్దతు ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచించాలని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అదే పద్ధతిలో ఆలోచన చేసి వాళ్ళు కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా కొంతమంది మాత్రమే రాజకీయ నాయకులు మొత్తాన్ని కూడా ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో లేకోకుండా గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉంది. ఈ 5 లక్షలు కాకోకుండా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పేదలంతా ఎవరున్నారో అందరినీ ఐక్యం చేసి పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం.